కానీ కానీ సాయి పల్లవి గారికి కథ చెప్పగలను, కథ నేను చెప్పేస్తాను అనే ఒకటి కాన్ఫిడెన్సు మీరు రాసుకున్నప్పుడే ఉండటంతోని ఏదో ఒక అక్షరంలో తగిలుంటది సార్ అది. గట్టిగా చెప్పించాల్సిందే కార్తీక్‌కి అది చాలా స్ట్రాంగ్‌గా ఎందుకో యూనివర్స్ బాగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసిందని అనుకోవాలండి. ఆ ఒక్క విషయంలో మాత్రం. కానీ మీరిప్పుడు చెప్తున్నదాకా నాకు తెలీదు ఈ విషయం. అవునండి. నాకు నిజంగా ఐయామ్ వెరీ హానెస్ట్. ఏమి తెలుసుకోకుండా మీతో మాట్లాడాలనుకున్నాను. యాహ్! ఎందుకంటే తండేల్ కథలో ఉన్న ప్యూరిటీ నేను ఎక్కడైనా ఎవరితోన్నా మాట్లాడితే మీ గురించి చెప్పేసేస్తారు నాకు. కానీ నేను ఎవ్వరి గురించి నేను కార్తీక్‌తోనే మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా నేను వెట్రిమారన్ గారికి థాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. వెట్రిమారన్ గారు రిఫర్ చేశారు. దానికి ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు వెట్రి సార్. అయితే వెట్రిమారన్ గారి వల్లే తండేలు సాయి పల్లవి గారు సత్య క్యారెక్టర్‌లో అలా కనబడటానికి కారణం మొట్టమొదట బీజం వేసింది కేవలం వెట్రిమారన్ గారే. ద గ్రేట్ డైరెక్టర్ వెట్రిమారన్ గారు. నిజంగా థ్యాంక్స్ అండి. ఒక మంచి సినిమా వచ్చినందుకు ప్రేక్షకులకి ముందుగా చెప్తున్నా నేను. మా టాక్ తెలుగు ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తున్నాను. తండేల్‌కి వెట్రిమారన్‌కి సంబంధం ఏందంటే కార్తీక్ చెప్పిన కథ. ఇది పర్ఫెక్ట్.